రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. సో లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వాళ్ళు ఓడిపోయిస్తున్నారు. మరి రాజస్థాన్ రాయల్స్ మంచి ఫామ్లో ఉన్నారు. సో సిఎస్కేని కొట్టేశారు. ఇంకా దాని తర్వాత జీటీ మీద క్లోజ్ మ్యాచ్ని గెలిచినారు. సో మరి వీళ్ళిద్దరు టీమ్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి కదా. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి గువాహటిలో ఆడబోతున్నారు. మరి వీళ్ళ గురించి ఈ పిచ్ రిపోర్ట్ చూసుకోవాలి. ప్లేయింగ్ 11 ఏమైనా చేంజెస్ జరుగుతుందా అది చూడాలి. ఇంకా నెక్స్ట్ ముంబై ఇండియన్స్కి వీళ్ళ మీద గెలవాలంటే ఏం కావాలా, ఎలాంటి స్ట్రాటజీ కావాలా, దాని గురించి కూడా మాట్లాడుకోవాలా. సో వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో వీడియోని లాస్ట్ చూడండి. అండ్ అలానే వచ్చేసి మీరు కనుక మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నేను కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. హే గైస్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్స్. ఎలా ఉన్నారు ఏం సంగతులు? విత్ కెమెరా విత్ ఫేస్ క్యామ్ వచ్చేసాను. వచ్చిందండి వయ్యారి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఆ టోటలీ ఫేస్ క్యామ్ నుంచే వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ గురించి మాట్లాడేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఈ మ్యాచ్ ఎక్కడ ఆడబోతున్నారా అంటే గువాహటి గ్రౌండ్లో అయితే ఆడబోతున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఈ పిచ్ వచ్చేసి మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. ఇక్కడ వచ్చేసి రన్స్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇక్కడ యావరేజ్ స్కోర్ ఎంత ఉంది తెలుసా? 175 నుంచి 185 దాకా ఉంది. కానీ ఇప్పుడు ఉన్న ఐపీఎల్ ఇప్పుడు ఏ రకంగా వెళ్ళిపోయిందంటే ఇక్కడ ఖచ్చితంగా 205, 210 ఖచ్చితంగా కావాలి. అప్పుడే వచ్చేసి మీరు మ్యాచ్ని డిఫెండ్ చేసుకోనీకి బాగుంటుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ కాడ ఆ రకమైన బ్యాటింగ్ ఉంది, ముంబై ఇండియన్స్ కాడ ఆ రకమైన బ్యాటింగ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా బ్యాటింగ్ వర్సెస్ బ్యాటింగ్ మేమైతే చూడబోతున్నాం. అలా అని చెప్పి బౌలింగ్లో అస్సలు ఉండదా అంటే హైలైట్ ఉంది బౌలింగ్ కూడా. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఇంకా బౌలర్స్కి వచ్చేసి ఎవరికి పిచ్ హెల్ప్ అవుతుంది అంటే ఫస్ట్లో వచ్చేసి పవర్ ప్లే, ఫస్ట్ ఇన్నింగ్స్ పవర్ ప్లే అయ్యే వరకు వచ్చేసి ఫాస్ట్ బౌలర్స్కి మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఇంకా దాని తర్వాత నుంచి అలా మ్యాచ్ వెళ్తుండగా అక్కడ వచ్చి స్పిన్నర్స్ గేమ్లోకి అయితే వస్తారు. స్పిన్నర్స్కి అంత తొందరగా టర్న్ దొరకకపోవచ్చు కానీ బట్ స్పిన్నర్స్ గేమ్లోకి అయితే వస్తారు. సో గేమ్లోకి వచ్చి వాళ్ళు వికెట్స్ తీసుకొని అయితే హై అవకాశాలు అయితే ఉంటాయి, హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అలానే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి డ్యూ వస్తుందా అంటే డ్యూ ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లోనే ఒక 15 ఓవర్స్ తర్వాతనే డ్యూ వచ్చే అవకాశం ఉంది. ఇది వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు టాస్ గెలిచినట్టు ఏం చేస్తారంటే నో డౌట్ ఖచ్చితంగా ఫస్ట్ బౌలింగ్ తోటి అయితే వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ హై ఉంటుంది కాబట్టి. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లేయింగ్ 11స్లలో ఏమైనా చేంజెస్ జరుగుతుందా? ఫస్ట్ రాజస్థాన్ వాళ్ళ ప్లేయింగ్ 11 మరియు వాళ్ళ టీమ్ స్ట్రెంత్ గురించి మాట్లాడేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ప్లేయింగ్ 11లో నేనంటూ ఏం చేంజెస్ అయితే చూడట్లేదు. మేబీ ప్లేయింగ్ 11 ఇక్కడ వస్తుంటుంది. ఒకసారి పాజ్ చేసి రెడీ చేసుకోండి. ఇదే ప్లేయింగ్ 11తో వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఏం చేంజెస్ జరగకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్ వచ్చేసి చాలా క్లోజ్గా అయితే గెలిచినారు. సో విన్నింగ్ కాంబినేషన్ని అస్సలు గెలకరనేసి నేనైతే అనుకుంటున్నా. ఇక్కడ చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, ఇప్పుడు వచ్చేసి ధ్రువ్ జుడేల్ వీళ్ళంతా మంచి ఫామ్లో ఉన్నారు. వీళ్ళందరి బ్యాట్ నుంచి మంచి స్కోర్ అయితే వస్తున్నాయి. స్పెషల్లీ వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్ అంటూ క్రేజీ స్టాట్ని అయితే ఇక్కడైతే అందిస్తున్నారు రాజస్థాన్ టీమ్స్కి. మధ్యలో వచ్చేసి రియాన్ పరాగ్ అయితే వస్తున్నాడు. రియాన్ పరాగ్ వచ్చేసి అంత మంచి స్కోర్ అయితే ఎప్పటిదాకా అయితే చూడలేదు. ఆ రకమైన ఇది అయితే చూడలేదు, ఇన్నింగ్స్ అయితే ఇప్పటిదాకా అయితే చూడలేదు. సో మరి చూడాలి ఆ ఫైర్ ఇన్నింగ్స్ ఎప్పుడు వస్తుంది ఏంది రియాన్ పరాగ్ బ్యాట్ నుంచి అనేది అయితే చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే జోఫ్రా ఆర్చర్ ఫామ్లోకి అయితే వచ్చేసి ఉండదు. వీళ్ళ కోసం మంచి ఒక థింగ్ ఇది. వీళ్ళ కోసం వచ్చేసి మంచిది ఏంటంటే జోఫ్రా ఆర్చర్ ఫామ్లో వచ్చిండు. అండ్ తుషార్ దేశపాండే మంచిగా చేస్తున్నాడు బౌలింగ్. సో మరి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అన్నీ కూడా హైలైట్ ఉన్నాయి. సో మరి చూడాలి ఈ టీం వచ్చేసి ముంబై ఇండియన్స్కి ఆపగలుగుతారా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వాళ్ళ గురించి మాట్లాడేసుకుందాం. వాళ్ళ ప్లేయింగ్ 11 కూడా ఇక్కడ స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది. ఒకసారి రెడీ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో వచ్చేసి 2 చేంజెస్ నేనైతే చూస్తున్నాను. అదెందురా అంటే లాస్ట్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆడలేదు. సో అతని ప్లేస్లో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి అతని ప్లేస్లో అప్పుడు కార్బిన్ బాష్ అయితే వచ్చినాడు. సో ఇప్పుడు ఐఎమ్ థింకింగ్ అతని ప్లేస్లో వచ్చేసి కార్బిన్ బాష్ వచ్చేసి బయట వెళ్ళిపోతాడు. అతని ప్లేస్లో హార్దిక్ పాండ్యా అయితే వచ్చేస్తాడు. అండ్ అలానే వచ్చేసి లాస్ట్ మ్యాచ్లో ట్రెంట్ బోల్ట్ అయితే ఆడలేదు. సో ట్రెంట్ బోల్ట్ ఆడలేదు, అప్పుడు వచ్చేసి దీపక్ చహార్ టీంలోకి అయితే వచ్చినాడు. సో దీపక్ చహార్ అండ్ శార్దుల్ ఠాకూర్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక్కరికే ఆడిపించని ఇక్కడైతే అవకాశం అయితే ఉంటుంది. ఇద్దరినైతే ఆడిపించలేము. సో అలాంటప్పుడు ఎవరు బెస్ట్ ఆప్షన్ అంటే
ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి శార్దుల్ ఠాకూర్ అనేసి నేనైతే చెప్తా. హై ఛాన్సెస్ ఇతనితోటే వెళ్తారనేసి నేనైతే చెప్తాను. ఆ రీజన్ ఎందుకురా అంటే ఈ పిచ్ మీద ఖచ్చితంగా ఆల్రౌండింగ్ పర్ఫార్మెన్స్ కావాలి. సో అలాంటిది వచ్చేసి శార్దుల్ ఠాకూర్ అక్కడ డౌన్లో వచ్చేసి కిందకి వచ్చేసరికి ఫినిషింగ్ మంచిగా అందించగలడు, బ్యాటింగ్ చేయగలడు. సో దాంతో ఏంటంటే అంటే శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ రెండు చేసుకోగలడు. అండ్ ఫస్ట్ మ్యాచ్లో అతను ఎలా పర్ఫామ్ చేసిండో మనందరికి గుర్తుంటుంది. సో దాంతో ఏంటంటే ఇక్కడ వచ్చేసి హై ఛాన్సెస్ శార్దుల్ ఠాకూర్తోనే పోతారనేసి అయితే అనుకుంటున్నా. దీపక్ చహార్ మరి కొద్ది బ్యాచెస్ కోసం బెంచ్ మీద కూర్చోవాల్సిందే, తప్పదు ఇంకా. సో మొత్తానికి వచ్చేసి హార్దిక్ పాండ్యా అండ్ ట్రెంట్ బోల్ట్ అయితే వచ్చేస్తారు. వీళ్ళిద్దరు ప్లేస్లో కార్బిన్ బాష్ అండ్ దీపక్ చహార్ బయటికి అయితే వెళ్ళిపోతారు. సో మరి చూద్దాం అవుతుందేమో. సో ఇది కేసు మొత్తానికి. అండ్ అలానే వచ్చేసి వీళ్ళకు ఉన్నది ఏంద్రా అంటే లాస్ట్ మ్యాచ్ చూసుకొని అయితే ఒకసారి లాస్ట్ మ్యాచ్ గురించి చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ వీళ్ళు ఓడిపోయినారు. సో లాస్ట్ మ్యాచ్ ఒకసారి చూసుకుంటే బ్యాటింగ్ అంతగా అయితే జరగలేదు. బ్యాటింగ్లో వచ్చేసి చాలా దారుణంగా అయితే ఉన్నిందనేసి అయితే నేను చెప్తా. ఎందుకంటే ఆ పిచ్ మీద ఖచ్చితంగా 200 రన్స్ వేయాలి వీళ్ళకున్న బ్యాటింగ్ లైనప్కి, అది జరగలేదు. సో బ్యాటింగ్లో కొంచెం ఫెయిల్ అయింది. సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్లో ఉన్నాడు, ఆ రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. అఫ్ కోర్స్ వీళ్ళిద్దరు మంచి ఫామ్లో ఉన్నా సరే అక్కడ వచ్చేసి పెద్ద స్కోర్ అయితే రాలేదు. సో ఇంకా డిఫెండ్ చేసుకొని అక్కడ వచ్చేసి దీపక్ చహార్ మంచిగా బౌలింగ్ చేసినాడు, బుమ్రా మంచిగా చేసినాడు, కానీ అది చేసుకోలేకపోయినారు. సో ఈ మ్యాచ్కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికైనా ఖచ్చితంగా బ్యాటింగ్లు వచ్చేసి ఇక్కడ పిచ్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా స్కోర్ అయితే చేయాలి. అండ్ బౌలింగ్లో ట్రెంట్ బోల్ట్ వచ్చినాక కాస్త అయినా కొంచెం వచ్చేసి స్ట్రెంత్ అయితే పెరుగుతుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. సో మొత్తానికి వచ్చేసి రెండింటిని చేంజ్ చేసుకొని వచ్చి మంచిగా బ్యాటింగ్ పిచ్కి అర్థం చేసుకొని చేసి ఇంకా దాని తర్వాత వికెట్స్ క్విక్గా తీస్తే అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో కనుక బౌలింగ్ చేస్తున్నాడైతే ఇక్కడ ముంబై ఇండియన్స్ బౌలింగ్ చేస్తున్నాడైతే మేబీ పవర్ ప్లేలో వచ్చేసి శార్దుల్ ఠాకూర్ అండ్ ట్రెంట్ బోల్ట్ తోటి చెప్పేస్తే బాగుంటారనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో వీళ్ళిద్దరితో చెప్పేసి హార్దిక్ పాండ్యా మిడిల్ ఓవర్లో వస్తే ఐ థింక్ ఇట్స్ గుడ్ డిసిషన్ అనేసి అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఈ పిచ్ మీద చూసుకుంటే ఫాస్ట్ బౌలర్స్కి ఫస్ట్లో మంచిగా హెల్ప్ అవుతుంది. సో దాంతో ఏంద్రా అంటే అప్పుడు వచ్చేసి వీళ్ళు వికెట్స్ తీసుకొని హై ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మరి ఇది జరుగుతుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. ఇలా చెయ్యాలి. ఇంకా అక్కడ వచ్చేసి వాళ్ళకున్న బ్యాటింగ్ లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకంటూ 180 లోపు వచ్చేసి ఆపాల్సిందే. అది ఆపడం వచ్చేసి చాలా కష్టం. అండ్ బౌలింగ్లో కూడా వాళ్ళ బౌలింగ్ చాలా మంచిగా ఉంది. జోఫ్రా ఆర్చర్ అండ్ అందరు కూడా చాలా మంచిగా బౌలింగ్ అయితే చేస్తున్నారు. సో తుషార్ దేశపాండే కానీ అందరూ మంచి బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 180 లోపు ఆపేసి ఇంకా దాని తర్వాత ముంబై ఇండియన్స్ వచ్చి ఈజీగా చేసేయడానికి అయితే వీళ్ళు ఉంటుంది. అండ్ అలానే రాజస్థాన్ వాళ్ళు కూడా ముంబై ఇండియన్స్ కూడా వీళ్ళు సేమ్ స్ట్రాటజీ అయితే వాడాల్సి ఉంటుంది. సో మరి చూద్దాం ఈ కాంటెస్ట్లో, ఈ క్లోజ్ కాంటెస్ట్లో ఎవరు గెలుస్తారు అనేది ఇక్కడ వచ్చేసి హై ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఐఎమ్ థింకింగ్ ఐఎమ్ గోయింగ్ విత్ రాజస్థాన్ రాయల్స్ గైస్ ఈ మ్యాచ్లో. సో ఇది నా ప్రెడిక్షన్స్ వచ్చేసి. ఖచ్చితంగా నా ప్రెడిక్షన్స్ని నమ్మకండి. సో ఎవరంటూ బెట్టింగ్స్ అంటూ అస్సలు వేయకండి. ఇది జస్ట్ ఒక ఫన్గా ఒక సరదాగా మేము వచ్చేసి ప్రెడిక్షన్స్ అయితే తీసుకుంటున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫైల్ నెంబర్స్. అండ్ అలానే ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన వెల్కమ్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్టర్ వేపీస్ అఫీషియల్స్. బాయ్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. చెప్పక్క బాయ్.